హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న తిరుమల కాలినడకదారిలో ఉన్నటువంటి ఒక చిన్న గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురైనటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే దీనిపైన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు వెంటనే స్పందించి పోలీసులు సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా, దీనిపైన విచారణ జరపవలసిందిగా ఆదేశించారు. అయితే 24 గంటలు కూడా, అంటే ఒక రోజు సమయం కూడా గడవక ముందే, దాదాపు 14-15 గంటల సమయంలోనే ఆ విగ్రహాన్ని చాలా టీములుగా వెతకడం మొదలుపెట్టినటువంటి పోలీసులు కేవలం 14-15 గంటల సమయంలోనే ఆ విగ్రహాన్ని మళ్ళీ రికవర్ చేయటము కూడా జరిగింది. ఆ విగ్రహం చోరీ చేసినటువంటి వ్యక్తిని ఒంగోలు రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన ఈరోజు సాక్షిలో ఒక కథనం వచ్చింది. ఏంటి అంటే, ఆ చోరీ చేసినటువంటి వ్యక్తి పొట్నూరు జస్వంత్ అనే వ్యక్తి. ఇతను వచ్చేసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఐటీడీపీలో భీమిలి నియోజకవర్గానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అంటూ ఒక కథనం ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలుగా ఫోటోలు, అంటే ఇతను గంటా శ్రీనివాసరావు గారితో కావచ్చు, ఆయన కుమారుడితో కావచ్చు, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారితో కావచ్చు, అలాగే నారా లోకేష్ గారితో షేక్ హ్యాండ్ ఇస్తూ కావచ్చు, ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా సాక్షి పేపర్లో పబ్లిష్ చేశారు. అయితే ఇది ఒక న్యూస్గా రాయడంలో, అంటే అతనికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, దానికి సంబంధించినటువంటి ఫోటోలు అవి ఏమి ఏఐ జనరేటెడ్ అనడానికి కూడా లేదు. అవైతే ఒరిజినల్ ఫొటోసే. ఇది ఒక న్యూస్గా రాయడం వరకు అయితే అందులో మనం తప్పు పట్టాల్సిన విషయం ఏమి లేదు. ఒక వ్యక్తి తప్పు చేసి దొరికినప్పుడు అతను పలానా వ్యక్తుల తాలూకా అని రాయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఈ పొట్నూరు జస్వంత్ అనే వ్యక్తి యొక్క తండ్రి కూడా ఒకప్పటి టీడీపీ సర్పంచ్, ప్రస్తుతం మండలానికి ఆయన కూడా కార్యదర్శిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ. కాబట్టి పూర్తిగా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని తెలియజేయడంలో తప్పేమీ లేదు. అయితే ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుని పార్టీకి అంటగట్టడం, అంటే దాని ద్వారా పార్టీని కావచ్చు లేదంటే ప్రభుత్వాన్ని కావచ్చు నిందించడం అనేది ఆ వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వాడు అనే దాన్ని బట్టి చేయకూడదు ఎప్పుడు కూడా. అలా చేసినప్పుడు ఆ పార్టీ కావచ్చు, ఒకవేళ అదే పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఎలా స్పందించింది, వెంటనే కేసు నమోదు చేశారా లేదా, వెంటనే అరెస్ట్ చేశారా లేదా, తగిన సెక్షన్స్ పెట్టారా లేదా, ఏమైనా చిన్న సెక్షన్స్ పెట్టేసి అతను వెంటనే విడుదలయ్యేలాగా ఏమైనా ప్లాన్ చేశారా, ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకొని ఏ పార్టీనైనా ప్రభుత్వాలనైనా నిందించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనకందరికీ తెలిసిన విషయమే, కానీ మళ్ళీ ఒకసారి మనము రివైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకప్పుడు ఇలాంటి పనులు జరిగితే, ఒక చోట రథం తగలబడింది, ఆంజనేయ స్వామి విగ్రహానికి చెయ్యి విరగొట్టడం జరిగింది, ఇలాంటివన్నీ జరిగినప్పుడు కొడాలి నాని స్పందించినటువంటి తీరు మనకందరికి గుర్తుంది. విగ్రహానికి చెయ్యి విరిగితే ఏమవుతుంది అంటూ, రథం తగలబడితే కొత్తది చేపిస్తామంటూ చాలా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించినటువంటి తీరు మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం స్పందించినటువంటి తీరు మనం గమనిస్తే కేవలం 14-15 గంటల్లో రికవర్ చేయడం దగ్గర నుంచి ఆ వ్యక్తిని రిమాండ్కు తరలించడము, ఆ తర్వాత కోర్టు పర్మిషన్తో ఇప్పుడు కస్టడీకి కూడా తీసుకుని ఎందుకు ఇలా చేశాడు అనే విషయాన్ని రాబట్టడం కోసం కస్టడీకి అడిగే అవకాశం ఉంది. అవకాశం కాదు, తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అంటే. అయితే దీనిపైన సాక్షి ఆర్టికల్లో రాసినటువంటి ఒకే ఒక తప్పు, అంటే పలానా వ్యక్తి పలానా తాలూకా అని రాయడం వరకు కూడా నేను తప్పు పట్టట్లేదండి. కానీ ఇక్కడ రాసినటువంటి చివరిలో రాసినటువంటి కొన్ని లైన్లు ఏవైతే ఉన్నాయో, పోలీసులు చెప్పారు అతని యొక్క మానసిక స్థితి బాగలేదు అనే విషయాన్ని చెప్పారు. అంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, ఇంకా అసలు విచారణ అనేది పూర్తి స్థాయిలో కాదు కదా, జస్ట్ మొదలైంది అనుకోవచ్చు అంతే. కాబట్టి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మానసిక స్థితి బాగలేదనే విషయాన్ని వెలువరిస్తే దాన్ని వచ్చేసి ఇది ఎల్లో మీడియా డ్రామా అంటూ రాసుకొచ్చారు. అతని మానసిక స్థితి బాగలేదు అనే విషయము ఇతను టీడీపీ అనేసి అందరికీ తెలిసిపోవడంతోనే వీళ్ళు ఇలా డ్రామా మొదలుపెట్టారు అనేసి రాసుకొచ్చారు. ఈ విషయం అయితే, ఈ ఒక్క పాయింట్ అయితే సమర్థనీయం కాదు. ఎందుకంటే ఒక విగ్రహం చోరీ చేశాడు అంటే ఖచ్చితంగా ఒకటి అతనికి ఏదైనా మూఢనమ్మకాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇతను బీటెక్ చేసి జాబ్ లేక ఖాళీగా ఉన్నాడు అనేది ఒకటి ఉంది. కాబట్టి ఏదైనా మూఢనమ్మకాలు, అత్యాశ పుట్టించే మూఢనమ్మకాలు ఏవైనా ఉండి విగ్రహం దొంగతనం చేసి ఉండొచ్చు. లేదంటే అతని మానసిక స్థితి బాగలేకనే దొంగతనం చేసి ఉండొచ్చు. విగ్రహం దొంగతనం చేశాడు అంటే డైరెక్ట్ బెనిఫిట్ అనేది ఏమీ ఉండదని తెలిసి కూడా మానసిక స్థితి బాగున్నాడు ఎవడు ఆ పని చేయడు. కాబట్టి ఖచ్చితంగా మానసిక స్థితి బాగోకపోయే అవకాశం కానీ, లేదంటే అతనికి అత్యాశలు కానీ, మూఢనమ్మకాలు కానీ ఇలాంటివి ఏవైనా ఖచ్చితంగా వెనక ఉండి తీరుతాయి. దాన్ని ఎల్లో మీడియా డ్రామా అంటూ రాయడము, సాక్షి మీడియా వాళ్ళేమి డాక్టర్లు కాదు, వాళ్ళేమి నిర్ధారించలేదు. ఈవెన్ పోలీసులు కూడా ప్రాథమికంగా ఒక
అంటే వాళ్ళకున్న సమాచారాన్ని మాత్రమే చెప్పారు. కాబట్టి ఎల్లో మీడియా డ్రామా అంటూ రాయడం అనేది నేనైతే సమర్థించను. ఎందుకంటే పూర్తిగా జగన్ గారి పాలనలో వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పులు చేసినప్పుడు ఎలా స్పందించారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కొందరు గంజాయికి సంబంధించిన వాళ్ళని కావచ్చు, తర్వాత నిన్న మొన్న యాక్సిడెంట్ చేసిన వాళ్ళని కావచ్చు ఏ విధంగా సమర్థిస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. సో అలాంటివి కవర్ చేసుకోవడానికి అన్నట్లుగా ఇలాంటి వార్తలు రాయడం అయితే కరెక్ట్ కాదు. ప్రభుత్వం యొక్క స్పందన ఈ విషయంలో నిజంగా సమర్థవంతంగా ఉంది. విచారణ కూడా మొదలుపెట్టి 14-15 గంటల సమయంలోనే ట్రేస్ చేయటం అనేది నిజంగా పోలీసుల పనితీరు కూడా మెచ్చుకోదగ్గటువంటి విషయం. కాబట్టి సాక్షి వాళ్ళు ఆర్టికల్స్ రాసే సమయంలో కొంచెం అంటే ఈ వివరాలు వెల్లడించడం వరకు నేనైతే విమర్శించదలుచుకోలేదు. పలానా వ్యక్తి తాలూకా శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో ఫోటోలు ఉన్నాయి, అవి ఏఐ అనడానికి లేదు, కాబట్టి అలాంటి వివరాల వరకు విమర్శించదలుచుకోలేదు. బట్ లాస్ట్లో రాసినటువంటి లైన్లు కొన్ని చండాలంగా ఉన్నాయి, అదైతే కరెక్ట్ కాదు. ఈ తీరుని సాక్షి పత్రిక మార్చుకోవాలి అనేది నా యొక్క విన్నపం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.